హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్ బన్ దోశ. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, తినేయాలన్నంత. అంతే టేస్టీగా, అంతే హెల్దీగా, అంతే సాఫ్ట్గా. చూడండి ఎంత బాగుందో. ఇది తింటుంటే స్వీట్ కార్న్స్ చక్కగా పంటికి తగులుతూ ఆ స్వీట్ కార్న్స్ టేస్ట్ తోటి ఎంతో టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్స్టెంట్ రెసిపీస్ కోసము మన ఛానల్ని విజిట్ చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. రండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని చిటపటలాడించుకోవాలి. ఆయిల్ కాగలేదండి, అందుకే కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత 1 ఇంచి అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. దీనిలో 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇది మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. అంటే ఉల్లిపాయల్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకొని 1/2 కప్పు స్వీట్ కార్న్ని కూడా వేసుకొని ఇవి కూడా కొద్దిగా మగ్గే వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా స్వీట్ కార్న్ వేయడం వల్ల పిల్లలకు మంచి ఫైబర్ అందుతుందండి. దీనిలోనే 1/4 టేబుల్ స్పూన్ను సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి. జస్ట్ ఇవి మొత్తము సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకొని కొద్దిగా కొత్తిమీరను సన్నగా చాప్ చేసి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ, సోజీ రవ్వ అంటాం కదా, దాన్ని తీసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కదండి, 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగుతో పాటు 1/2 కప్పు నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, పిండి ఇంత సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి, కొద్దిగా కూడా పలుకు లేకుండా. దీనిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుందాము. చూడండి, మరీ తిక్కుగా ఉండకూడదు, అలానే మరీ పల్చగాను ఉండకూడదు. ఇప్పుడు పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే ఉంది. చూడండి, గరిటె మీద గీత గీస్తే కరెక్ట్గా క్లియర్గా తెలుస్తుంది. పిండి కరెక్ట్గా ఉంది కాబట్టి మిక్సీ జార్లో చాలా తక్కువ నీళ్లు వేసి మిక్సీ జార్ని కూడా కడిగి కొద్దిగా వేసుకుందాము. ఈ బన్ దోశలకు పిండి మరీ పల్చగాను ఉండకూడదు, మరీ తిక్కుగాను ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. దీనిలో 1/4 టేబుల్ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువ, అంటే 1 చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకొని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని, చాలా తక్కువ అండి, 1 చుక్క నీళ్లు యాడ్ చేసుకొని పిండిలోకి మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దోశలు చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలో మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, స్వీట్ కార్న్, ఆ మిక్స్ మొత్తాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకు బన్ దోశలకు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతే సరే ఉంది. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని 1 గరిట కానీ లేదంటే 1.5 గరిట వరకు వేసుకొని
మీడియం ఫ్లేమ్లో ఉంచి దీనిని కుక్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న బందోస పైన ఒక ప్లేటు మూత పెట్టి కుక్ చేసుకుంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఇది ఒక టిప్గా గుర్తుపెట్టుకోండి. చూడండి, 1 నిమిషము కుక్ అయిన తర్వాత అంచులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోయినాయి. ఈ టైంలో మనము బందోస్ని పాన్ నుంచి సపరేట్ చేద్దాము. ఇది ఈజీగా ఊడి వచ్చేస్తుందండి. ఇది వేరొక ప్లేట్లోకి తీసుకొనైనా ఫ్లిప్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ అట్లకాడ మీదే ఫ్లిప్ చేసేసాను. రెండో వైపు కూడా ఒక అర నిమిషం పాటు కాలనిస్తే మనకు బందోస రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో బందోస. జస్ట్ మనము వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. రెండవ బందోస కూడా వేస్తున్నాను చూడండి. పాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో 1 నుంచి 1.5 గరిటెల పిండి వేసుకోవాలి. అది మీ పాన్ స్పేస్ని బట్టి వేసుకోండి. ఇదే బందోసను పెద్ద పాన్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మూత పెట్టకుండా చూపిస్తున్నాను చూడండి ఎలా పొంగుతుంది అనేది. బందోస చుట్టూ చూడండి గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అవుతుంది. అలాగే ఇది ఫ్లఫీగా పొంగి బబుల్స్గా పైన హోల్స్ ఏర్పడుతున్నాయి చూడండి. ఇది పైన మొత్తము పచ్చిదనం లేకుండా కుక్ అయిన తర్వాత దీనిని టర్న్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా అట్లకాడతో టర్న్ చేసుకోవడం కష్టం అనిపిస్తే ఒక పెద్ద స్పూన్ కూడా తీసుకోవచ్చు. పెద్ద స్పూన్ అయితే కనుక ఈజీగా పాన్లో రొటేట్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను ఒక పెద్ద స్పూన్ తీసుకొని దాన్ని టర్న్ చేస్తున్నాను ఈజీగా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.